మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఇప్పుడు జగన్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. బాలినేని పార్టీ మారుతున్నారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే బాలినేనిని బుజ్జగించేందుకు జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇంటికి పిలిపించుకుని మరీ సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో బాలినేనితో రాజీ ప్రయత్నాలకు మాజీ మంత్రి విడుదల రజనీని జగన్ రంగంలోకి దింపినట్లు ప్రచారం జోరందుకుంది. బాలినేనితో రజనీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బాలినేని పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్న సమయంలో ఈ మీటింగ్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఒంగోలు నుంచి కార్పొరేటర్లను హైదరాబాద్ కు రప్పించుకుని మరీ బాలినేని మీటింగ్ పెట్టేశారు. దీంతో జగన్ వెంటనే అలర్ట్ అయి రజనీని పంపించినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని రజనీ లాంటి నాయకురాల్ని రాజీ చర్చలకు పంపుతారా, జగన్ కు ఫ్యూజు కొట్టేసిందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. బాలినేనికి రాజకీయంగా చాలా అనుభవం ఉంది. తన స్థాయికి ఏమాత్రం సరిపడని రజనీని జగన్ రాయబారానికి పంపుతారా అంటూ బాలినేని కేడర్తో పాటు పార్టీ వైసీపీ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. బొత్స, అవంతి, అంబటి, విజయసాయి, పెద్దిరెడ్డి, సజ్జల లాంటి సీనియర్లు చాలా మంది ఉన్నా రజనీ లాంటి జూనియర్ పొలిటీషియన్ను పంపడం బాలినేనిని అవమానించడమా లేదంటే ఇదేదైనా వ్యూహమా అన్న చర్చ జరుగుతోంది. కారణం ఏదైనా ఈ భేటీలో ఏం జరిగిందన్న విషయం కంటే ఈ భేటీకి వెళ్లిన రజనీ చుట్టే ఇప్పుడు రాజకీయ రచ్చ జోరందుకుంది. మరోవైపు కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు బాలినేని. ఎన్నికల్లో తాను సిఫారసు చేసిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వకపోవడం, తనకు పదవి దక్కకపోవడంపై అలకబూనారు బాలినేని. దీంతో ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం నడుస్తోంది. పార్టీ మారే విషయంపై ఆయన ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు తన అనుచరులతో చర్చించారని ప్రచారం జోరందుకుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి బాలినేని నిర్ణయం ఎలా ఉంటుందో, రజనీ రాయబారం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.